హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈ రోజు అయితే మన ఛానల్లో ఇంకో లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ చూపిస్తున్నానండి. ఎవరు కూడా ఈ వీడియోని అయితే మిస్ అవ్వద్దు. లాంగ్ ఫ్రాక్ చూసారు కదా, ఇదిగో చూడండి ఎంత బాగా ఉందో. దీనికి కూడా లోడింగ్ సిస్టమ్ ఉంటుంది. అలాగే పైన ఇది ఫ్రిల్స్ టైప్ అండి. ఫ్రిల్స్ టైప్ లాస్ట్ వీడియోలో చూపించింది అంబ్రెల్లా కటింగ్, ఇదేమో ఫ్రిల్స్ టైప్. ఇది దీంట్లో కటింగ్ చూపిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని ఫాలో అయ్యేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే చూడండి, హ్యాంగింగ్స్తో సహా మీకైతే ఈ వీడియోలో అయితే కటింగ్ చూపిస్తున్నానండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇదైతే శారీ క్లాత్ అండి, అంటే ముక్కల చీర అనమాట. వాళ్ళకి కస్టమర్స్ తెచ్చింది ఈ ముక్కల చీర. 3 ముక్కల చీర అండి ఇది. బ్లాక్ కలర్ 3 ముక్కల చీర. అలాగే పైన బ్లౌజ్కి కాంట్రాస్ట్ తెమ్మన్నాను, కాంట్రాస్ట్ తెచ్చుకున్నారనమాట. ఇప్పుడు దీన్ని ఫ్రిల్స్ టైప్లో శారీ ఎంత ఉందో అది మొత్తం కూడా ఫ్రిల్స్ పెట్టేసేసి ఎలా స్టిచ్ చేస్తున్నానో చూడండి, అదే ఎలా కటింగ్ చేస్తున్నానో చూడండి ఫ్రెండ్స్. టోటల్ హైట్ అయితే మనకి 44 కావాలి. అందులో బ్లౌజ్ హైట్ 12, బ్లౌజ్ హైట్ 12. 44లోంచి 12 తీసేస్తే ఎంతండి? 32 వస్తుంది. 32 వస్తుంది కదా హైట్. అంటే ఇది లంగా హైట్ అనమాట. కింద బ్లాక్ కలర్ ఇచ్చేది మన హైట్ 32 హైట్ తీసుకోవాలి. అలాగే పైన పావించి ఖర్చులకి 32.5 టోటల్ హైట్. అయితే టోటల్ హైట్ ఇలా మార్క్ పెట్టేసేసుకొని కటింగ్ చేసేసుకోవాలి. ఎంతవరకు అయితే మనకు హైట్ కావాలో అంతవరకు కటింగ్ చేసేసుకోవాలన్నమాట. ఓకేనా? ఇప్పుడైతే దీని కింద బ్లాక్ కలర్ పాలిస్టర్ లైనింగ్ అయితే నేను తీసుకుంటున్నానండి. బ్లాక్ కలర్ పాలిస్టర్ లైనింగ్ అన్నమాట. ఇది చాలా జార్జెట్, అలాగే చాలా మెత్తగా ఉంటుందండి. జార్జెట్ క్లాత్ శారీ అయితే చాలా బాగుంది. కుట్టాక కూడా చాలా బాగుంది. ఇదిగోండి పాలిస్టర్ లైనింగ్. దీనికి కూడా కొంచెం జాయింట్ పడింది. మనకి హైట్ ఎంత తీసుకున్నాం? 32 తీసుకున్నాం కదా. లైనింగ్ అనేది 3 ఇంచులు పైకే ఉండాలి కాబట్టి ఇదైతే నేను 29 తీసుకుంటున్నాను అనమాట. దీని లైనింగ్ హైట్ 29, ఒరిజినల్ లంగా హైట్ ఏమో 32. ఇప్పుడైతే పైన బ్లౌజ్ కి పింక్ కలర్, అదే కనకాంబరం కలర్ లైనింగ్ తీసుకున్నాను. మీటర్ అయితే సరిపోతుందండి. ఆ పాప కొంచెం బొద్దుగానే ఉంటుంది అనమాట. హెచ్చు తగ్గులు లేకుండా, క్రాస్లు ఏమీ లేకుండా ఇలాగా కట్ చేసేసుకోండి. ఓకేనా? ఏదైనా సరే మనం కుట్టేదాన్ని బట్టి, అలాగే కటింగ్లోనే 50% అయితే కటింగ్లోనే ఉంటుందండి. మనం కుట్టేదాన్ని బట్టి నీట్గా ఉంటే కనుక చాలా కస్టమర్స్ వస్తూనే ఉంటారనమాట, ఎక్కడికి వెళ్ళరు. ఇప్పుడైతే కింద పావించి మార్కింగ్ పెట్టేసుకోండి. 12 ఇంచులు కదా మనకు బ్లౌజ్ కావాలి. 12 ఇంచులకి ఒక మార్క్ పెట్టుకోండి. బ్లౌజ్ హైట్ వచ్చేసరికి 12 ఇంచులు, పావించి ఎక్స్ట్రా. పైన కూడా షోల్డర్స్ జాయింట్ ఉంటుంది కదా, అందుకని చెప్పి పావించి ఎక్స్ట్రా. ఓకేనా? ఇప్పుడైతే చెస్ట్ వచ్చేసి 39 ఇంచెస్. 39 అంటే చెస్ట్ 4 ఫోల్డింగ్స్ వేస్తే ఎంత వచ్చింది? 9:30 వచ్చింది. ఓకేనా? 9:30కి ఒక మార్కింగ్ పెట్టేసేయాలి. పైన కింద అలాగే నడుము వచ్చేసి 35లో సగం 4వ భాగం అనమాట. 35లో సగం అంటే 15.5. 15.5లో సగం అంటే 7:30. ఓకేనా ఫ్రెండ్స్? 7:30 ప్లస్ 1 ఇంచ్ ఏమో ఖర్చు, అదే 8:30. 35లో సగం అంటే 8:30 వచ్చిందండి. సారీ, 8:30 ప్లస్ ఒక 1 ఇంచ్ టక్స్ వేస్తాం కదా ఫ్రంట్ పార్ట్, ఆ టక్స్ కోసం. బ్యాక్ పార్ట్ కూడా వేస్తామండి, అందుకనే రెండింటికి కలిపి తీసేసుకున్నాం. షోల్డర్ వచ్చేసి 7 ఇంచులు పెడుతున్నానండి. ఒకవేళ షోల్డర్ ఎక్కువ అనిపిస్తే కనుక నేనైతే తగ్గించేస్తాను అనమాట. 7 ఇంచులకి మార్కింగ్ చేసేసుకున్నాను. నెక్ 2.5, ఎందుకంటే చిన్న పాప కదా, వెడల్పు అయితే బాగా బ్రాడ్ అయిపోతుంది. 2.5. నెక్ డీప్ వచ్చేసరికి 5 ఇంచులు.
షోల్డర్ వెడల్పు మరీ ఎక్కువ ఉందన్నాను కదా, ఎక్కువ ఉంటే తగ్గించేస్తానని చెప్పా కదా, అందుకని 6.5 పెడుతున్నాను. 6.5కి మార్క్ చేసేసుకున్నా. ఆమ్ డౌన్ అయితే ఇప్పుడు ఆమ్ డౌన్ ఎలా తీసుకోవాలంటే 6 ఇంచులు తీసుకుంటున్నానండి. తర్వాత మనం సరిపోతే కనుక అంతే ఉంచుకోవచ్చు, లేదు అంటే కొంచెం కిందకి దింపుకోవచ్చు. అంటే ఆమ్ రౌండ్ ఎంత ఉందో దానికి ఆమ్ డౌన్ అలాగే చెస్ట్ లూజ్ అడ్జస్ట్ అవ్వాలన్నమాట. ఈ రెండు ఆ 3 అడ్జస్ట్ అయిపోయినాయి అనుకోండి, పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేస్తుంది మీకు. ఓకేనా. ఇప్పుడు ఆమ్ రౌండ్ అయితే మనకి 8.5 రావాలి. 8.5 వచ్చింది, కానీ నాకు షోల్డర్ జాయింట్ ఖర్చు ఉంటుంది కదా, ఆ ఖర్చుతో కలిపి వచ్చింది అనమాట. అంటే 8 ఇంచులే వచ్చింది. ఇప్పుడు చూడండి 8 ఇంచులే వచ్చింది. ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక 1/2 ఇంచు కిందకి దించుకోవాలి. అంటే 6 పెట్టాం కదా, 6.5కి కిందకి దించుకోవాలి. ఇప్పుడు ఒకసారి చెక్ చేసి చూద్దాం. 8.5 వచ్చింది కదా. ఇప్పుడు అయితే 1/2 ఇంచులు అంటే ఆమ్ డౌన్ వచ్చేసి 6.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమవుతుంది కదా. అటు ఇటు అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నెక్ డీప్ అనేది 4.5కి డాట్ చేస్తున్నాను. ఇలాగా వీ నెక్ టైప్లో ఇస్తున్నాను అనమాట. ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ వచ్చేసి రౌండ్, ఫ్రంట్ నెక్ వచ్చేసి వీ నెక్ లాగా. అంతేనండి. ఆమ్ రౌండ్కి అలాగే చెస్ట్ లూజ్కి ఇవన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి మనం. అప్పుడే ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఎక్కడికక్కడ టక్స్ ఇచ్చేసేయండి, మీకు గుర్తుగా చాలా కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది అనమాట. ఇక్కడేమో కొంచెం క్రాస్ తీసుకోవాలి. పైకి తీసుకుంటే కనుక నడుం దగ్గర అటు చివర ఇటు చివర పైకి రాకుండా ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ నెక్ వచ్చేసి నేను 5 ఇంచులు తీసుకుంటున్నానండి. 5 ఇంచులకు మార్క్ పెట్టేసి రౌండ్ ఇచ్చేసి షేప్ ఇచ్చేస్తున్నాను. ఇంతేనండి. లాంగ్ ఫ్రాక్స్ ఏ ఫ్రాక్ తీసుకున్నా మీరు కటింగ్ అనేది ఇలాగే చేసుకోవాలి. ఇంకా మోడల్ ఫ్రాక్స్ అయితే మోడల్ ఫ్రాక్స్ స్టిచ్ చేసేటప్పుడు కానీ కటింగ్ చేసేటప్పుడు కానీ నేను చూపిస్తాను అనమాట. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో ఎండింగ్ వరకు చూడండి, ఫస్ట్ టైం చూసేవాళ్ళు. ఇంకా ఏమన్నా ఫ్రాక్స్ కానీ డ్రెస్సెస్ కానీ లేదంటే బ్లౌజ్ కటింగ్స్ స్టిచ్చింగ్స్ ఏమన్నా కావాలంటే నాకు కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడైతే హ్యాండ్స్ తీసుకుందాం. హ్యాండ్స్ పొడవు వచ్చేసి 7 ఇంచులు, పైన కింద ఒక 1/2 ఇంచు ఖర్చు వదిలేసేసి 7 ఇంచులు ప్లస్ 1/2 ఇంచు పైన జాయింట్స్కి టోటల్గా 7.5కి తీసేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు హ్యాండ్ రౌండ్ అయితే 6 ఇంచులు తీసుకున్నానండి. హ్యాండ్ రౌండ్ 6 ఇంచులు, అలాగే ఆమ్ రౌండ్ ఇందాక ఎంత 8.5 వచ్చింది కదా, 8.5కి మార్క్ చేసేసుకున్నాం. ఇదిగోండి 2.5 ఇంచులేమో డౌన్ తీసుకుంటున్నాను. ఒక 1 ఇంచ్ వదిలేసి షేప్ ఇచ్చేసేయండి. హ్యాండ్ షేప్ అనమాట ఇది. 2 ఇంచులు ఖర్చుకి. నేనైతే అంటే మీకు ఇదివరకు లాంగ్ ఫ్రాక్ వీడియో ఉంది కాబట్టి గబగబా తీసేసుకుంటున్నాను. చూడండి, ఎక్కడికక్కడ టక్స్ ఇచ్చేసేయండి. 1/2 ఇంచు లోతు అనేది ఏదో ఒకవైపే తీసుకోవాలి, 2 పార్టులకి ఒకవైపు అనమాట. ఇలా షేప్ ఇచ్చేసారంటే ఇంకా చంక దగ్గర ముడతలు కానీ ఇలాంటివి ఏమీ రాకుండా చక్కగా ఫిట్టింగ్ అనేది బాగుంటుంది అనమాట. ఇప్పుడైతే ఒరిజినల్ క్లాత్ కూడా ఎలా కట్ చేసుకుంటున్నానో చూడండి. ఒరిజినల్ క్లాత్ అయితే మంచి ఫ్లవర్ డిజైన్ వచ్చింది కదా, మ్యాచింగ్ కుదరటానికి ఎంతెంత వెతికి తెచ్చారో. ఇదైతే ఇప్పుడు మనం లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, దాన్ని ఇలాగా యాస్టీస్ పెట్టేసేసి కట్ చేయటమేనండి. ఒరిజినల్ క్లాత్ ఏముండదు, ఈజీయే. ఫస్ట్ లైనింగ్కే మనం అన్నీ కూడా పర్ఫెక్ట్గా కటింగ్ చేసుకోవాలి. ఒరిజినల్ క్లాత్ మీద అంటే ఎక్స్ట్రా క్లాత్ ఉండేటట్టుగా తీసుకోవాలన్నమాట. ఇది కొంచెం కొంచెం అటు ఇటు జరుగుతుంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు తీసుకోండి అంతే. హ్యాండ్స్కి అయితే నేను బ్లాక్ కలర్ అంటే కింద ఫ్రాక్ ఉంటుంది కదా, ఆ కలర్ వేస్తున్నాను హ్యాండ్స్కి అయితే. ఇదిగో చూడండి, హ్యాండ్ అయితే ఇలా తీసుకున్నాను అనమాట నేను, బ్లాక్ కలర్ది. దాని మీద నేను మర్చిపోయి పైన క్లాత్ పింక్ కలర్ కనకాంబరం కలరే కట్ చేశాను. తర్వాత ఇప్పుడు బ్లాక్ కలరు నా దగ్గర లైనింగ్ ఉంటే కనుక తీసేసుకుంటానండి. నా దగ్గర అయితే గ్రే కలర్ ఉంది, దానికి బ్లాక్ కలర్ అయితే లేదనమాట. కాటను పాలిస్టర్ అయితే బ్లాక్ ఉంది, కానీ గ్రే అయినా పర్లేదులే వేసేయచ్చులే అని వేసేసాను అనమాట గ్రే కలరు. ఇది చూడండి,
కరెక్ట్గా హ్యాండ్స్కి సరిపోయేంతే ఉంది. అది కూడా ఇలాగా హ్యాండ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎంత అయితే ఉందో అంతే తీసుకోవాలి లైనింగు. ఎక్స్ట్రా ఉన్నదాన్ని ఇటు సైడ్ జాయింట్స్ పడతాయి కదా, అటు జాయింట్స్కి వేసేస్తున్నా. ఓకేనా, ఇంతేనండి. కటింగ్ అయితే చాలా ఈజీ. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, స్టిచ్చింగ్ వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.